సత్యం గారు అండి ఈరోజు అల్లుడితో పాటు కలిసి రావచ్చు కదమ్మా అని అంటాడు. ఆ మాటకి మౌనకుండి ఏం మాట్లాడకుండా ఊరికైపోతుంది. అక్కడ ప్రభావతి ఉండి అసలు ఆయన అని చెప్తాడు. ఆ మాటకి బాలు ఉండి కోటీశ్వరుడు, నువ్వు డబ్బున్న వాళ్ళకి దండక చదువుకమ్మా, ఎవరన్నా కానీ దేవుడు ముందు ఎంత కోటీశ్వరులు అయితే కూడా ఆయన ముందే తక్కువే అని చెప్తాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి ఏం మాట్లాడకుండా ఊరికైపోతుంది. అక్కడ మౌనిక ఉండి ఆయన కొంచెం బిజీగా ఉన్నారు నాన్న అని చెప్తుంది. ఆ మాటకి సత్యం గారు ఉండి అవునా అని అంటాడు. ఆ మాటకి రోడ్డు నుండి అత్తయ్య అని పిలుస్తుంది. ఉసిరి చెట్టు దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారు, ఫస్ట్ కార్తీక దీపం మొదలుదాం అత్తయ్య అని అడుగుతుంది. ఆ మాటకి ప్రభావతి ఉండి అవునవును, ఫస్ట్ కోనేట్లో దీపం మొదలుదాం రండి అని చెప్పి అక్కడి నుంచి అందరూ వెళుతూ ఉంటారు. కోనేటి దగ్గరకు వచ్చి అందరూ దీపం వదులుతూ ఉంటారు. దీపం వదిలి అలానే దండం పెట్టుకొని అక్కడున్న ఉసిరి చెట్టు దగ్గర వెళ్ళి దీపం అంటిస్తారు. అక్కడున్న వాళ్ళ భర్తల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. అక్కడున్న సత్యం గారు ఉండి అమ్మ మౌనిక, అందరు ఉన్నప్పుడు నువ్వు లేవే అనిపిస్తుంది, కానీ అనుకోకుండా బామ్మ పుట్టినరోజుకి వచ్చావు, ఇప్పుడు కూడా అనుకోకుండా కలిసాం మేము, కానీ నాకు సంతోషంగా ఉందమ్మా అని చెప్తాడు. ఆ మాటకి మౌనిక ఉండి నేను ఒక్కదాన్ని రావాల్సిన కోసము చాలా ఫీల్ అయ్యాను నాన్న, కానీ ఇలా మీ అందరినీ చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్తుంది. ఆ మాటకి బాలు ఉండి అక్కడ సంతోషపడుతూ ఉంటాడు. ఆ మాటకి మీనా కూడా సంతోషపడుతూ ఉంటుంది. అక్కడ ప్రభావతి ఉండి కార్తీక దీపం రోజు ఎవరైనా ముత్తైదుకి తాంబూలం ఇవ్వాలని చెప్తారు, అనుకోకుండా ఈ ఇంటి ఆడపడిచే వచ్చింది అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి మీనా ఉండి ఇంతకంటే మనకి మంచి కోలేరు ఎవరు ఉంటారు, ఆ వాయనం బాగి నీకే ఉంది మౌనిక అని చెప్తుంది. ఆ మాటకి మౌనిక ఉండి అంటే ఆ అదృష్టం నాకే అన్నమాట అని చెప్తుంది. ఆ మాటకి అక్కడున్న ప్రభావతి ఉండే ఏయ్ మీనా వెళ్ళి వాయనం తీసుకురా అని చెప్తుంది. అక్కడ మీనా ఉండి వెళ్ళి వాయనం తీసుకొని వస్తుంది. ప్రభావతి, మీనా, శృతి, రోహిణి అందరూ కలిపి మౌనికకి తాంబూలం ఇస్తూ ఉంటారు. అక్కడికి సంజు వచ్చి తాంబూలం ఎగిరి వేసేస్తాడు. అక్కడున్న మౌనిక చూసి షాక్ అయిపోయేస్తుంది. అక్కడున్న బాలు కూడా షాక్ అయిపోయేస్తాడు. అక్కడున్న సంజు ఉండి బాలు వైపు చూస్తూ ఉంటాడు కోపంతో. అక్కడున్న మీనా కూడా షాక్ అయ్యాలని చూస్తుంటుంది. అక్కడున్న సత్యం గారు కూడా చూసి షాక్ అయిపోతాడు. అక్కడున్న ప్రభావతి కూడా షాక్ అయిపోయేస్తుంది. అక్కడున్న రవి కూడా షాక్ అయిపోయేస్తాడు. అక్కడున్న శృతి కూడా షాక్ అయిపోయేస్తుంది. అక్కడున్న మనోజ్ కూడా షాక్ అయిపోతాడు. అక్కడున్న రోహిణి కూడా షాక్ అయ్యాలని చూస్తుంటాడు. అక్కడున్న బాలుండి కోపంతో ముందుకు వెళుతూ ఉంటాడు. అక్కడున్న సంజు ఉండి ఏంటి నీకు ఎంత ధైర్యమే, నీకు ఇంట్లో చెప్పుకుండా నాకు చెప్పుకోకుండా గుడికి అని చెప్పి నన్ను కొట్టిన వాడిని కలవడానికి వచ్చావా, నువ్వు నన్ను మోసం చేయడానికి చూస్తావా అని చెప్తాడు. అమ్మడికి మౌనిక ఉండి నిజంగానే మా వాళ్ళు వచ్చేది నాకు తెలీదు, ఇక్కడికి వచ్చాకే నేను చూశానని చెప్తుంది. ఆ మాటకి సంజు ఉండి నోరు ముయ్యి అని చెప్తాడు. ఆ మాటకి బాలు ఉండి కోపంతో సంజు వైపు చూస్తుంటాడు. అక్కడున్న సత్యం గారు కూడా చూస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి కూడా చూస్తుంటాడు. అక్కడున్న సంజు ఉండి ఎందుకు నాటకాలు ఆడుతున్నావు అని చెప్తాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి బాబు నిజంగా మౌనిక ఇక్కడే అని చెప్తుంది. ఆ మాటకి సంజు ఉండి ఆపండి అని చెప్తాడు. మీరందరూ కలిపి నా భార్యని దూరం చేద్దాం అనుకున్నారా, మీరు ఇల్లు దొంగతనం కలుసుకొని ఏం నేర్పిద్దాం అనుకున్నారు మీరు అని అడుగుతాడు. అక్కడున్న సత్యం గారు ఉండి అయ్యో లేదు బాబు, మీరు అబద్ధం చేసుకుంటున్నారు మీరు అని చెప్తాడు. ఆ మాటకి సంజు ఉండి ఆపండి అంకల్ అని చెప్తాడు. ఆ మాటకి బాలు ఉండి కోపంతో సంజు వైపు అలానే చూస్తుంటాడు. అక్కడున్న సంజు ఉండి ఇది మీ మొదటిసారి కాదు, ఎప్పుడు చూసి గుడి అనుకుంటే దేవుడి మీద భక్తి అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది తనకి పుట్టిన మీద ప్రేమ ఎక్కువ అని తెలిసింది అని చెప్తాడు. మొన్నటికి మొన్న నాకు గుడికి అని చెప్పి వాళ్ళ నాయనమ్మ పుట్టినరోజుకి వచ్చింది అని చెప్తాడు. ఆ మాటకి మౌనిక ఉండి ఒక్కసారి షాక్ అయిపోయేది. అక్కడున్న సంజు ఉండి ఎందుకు ఇంత అబద్ధాలు అవుతుంది, ఎందుకు ఇంత మోసం చేస్తుంది అని చెప్తాడు. ఆ మాటకి రవి ఉండి మొన్న మీ అమ్మగారు చెప్తేనే వచ్చింది అని చెప్తాడు. ఆ మాటకి సంజు ఉండి చాలు ఆపు అని చెప్తాడు. ఇంటికి వచ్చాక నాకు నిజం చెప్పాలి కదా, చెప్పపడకుండా ఊరికే దాచి చేస్తే ఎలా చెప్పు, ఇలానే చాలాసార్లు గుడికి అని చెప్పి చెప్పపడకుండా వస్తూ ఉంటుంది, మీ ఇంటికే వస్తుంటే లేకుంటే ఎవరైనా ఇంటికి వెళుతుంది, చెప్పండి అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి మౌనికుండి ఒక్కసారి షాక్ అయిపోయాడు. అక్కడున్న బాలు కూడా షాక్ అయ్యాలని కోపంగా చూస్తూ ఉంటాడు. అక్కడున్న సత్యం కూడా షాక్ అయిపోయాడు. ఆ మాటకి అక్కడున్న ప్రభావతి కూడా షాక్ అయిపోయాడు. అక్కడున్న మీనా కూడా షాక్ అయిపోయాడు.
మనోజ్ కూడా షాక్ అయిపోయాడు. అక్కడున్న రోహిణి కూడా షాక్ అయిపోయాడు. అక్కడున్న రవి కూడా షాక్ అయ్యాలని చూస్తూ ఉంటాడు. అక్కడున్న శృతి కూడా షాక్ అయ్యాలని చూస్తుంటాడు. అక్కడున్న సంజు ఉండి మౌనికి కొట్టకపోతే అక్కడున్న బాలు ఉండి చేయి పెట్టుకొని సంజుకి ఒక్కేట్టు కొట్టాడు. ఏమ్రా మా చెల్లికి అంత మాట అంటావా అని కాలర్ ఒకరికొకరు పెట్టుకొని కొట్లాడుతూ ఉంటారు. అక్కడున్న అందరూ విడిపిస్తూ ఉంటారు. అక్కడున్న మా చెల్లి మీద చేయేస్తావా నేను అడ్డంగా నరికేస్తానురా అని చెప్పి అలానే కాలర్ పెట్టుకొని కొట్లాడుకుంటుంటారు. అక్కడున్న అందరూ విడిపిస్తూనే ఉంటారు. ఇంటికి వెళ్ళాక ప్రభావతి ఉండి బాలకు ఇంటి అల్లుడి మీద చెయ్యి చేసుకుంటావా నువ్వు ఇంత రౌడీజమా అని తిడుతూ ఉంటుంది. అక్కడున్న బాలు ఉండి మా చెల్లి మీద చేసి ఇవి చోటల్లా ఊరికి చూస్తూ ఊరుకుందాం అనుకున్నావా అని అంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి వాళ్ళు మౌనికని చాలా బాగా చూసుకోవట్లేదా అని అడుగుతుంది. ఆ మాటకి మీనా ఉండి ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి మౌనిక అక్కడ కష్టపడుతూ ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండి ఏం మాట్లాడకుండా అలాగనే ఊరికి అయిపోతుంది. అక్కడున్న సంజయ్ ఉండి మౌనిక చేయి పెట్టుకొని నేను నీకు ఎంత టార్చర్ పెట్టాను అంత చెప్పేసి నువ్వు నాకు అవసరం లేదని చెప్పి అక్కడికి వదిలేసి వస్తాను రా అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మౌనిక ఉండి చెయ్యి వదలండి అని చెప్పి సంజయ్ ఉండి అలానే చూస్తుంటే అక్కడున్న మౌనిక ఉండి నేను వెళ్ళడం తప్పే మా వాళ్ళ జోలికి ఇంకొకసారి వెళ్ళను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి వాళ్ళ అమ్మ ఉండి ఫోన్ చేస్తూ ఉంటుంది మౌనికకి. అక్కడున్న సంజు ఫోన్ తీసుకొని మౌనిక ఉండి సంజు వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న సంజు ఉండి నువ్వు ఇంకా ఎవరి దగ్గర మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అక్కడున్న మౌనిక ఉండి అలానే చూస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.